హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు లాకర్ రూమ్. రీసెంట్గానే మ్యాచ్లు అయినాయి, T20 అయింది. దాంతోపాటు ఈ వీక్లో జరిగిన స్పోర్ట్స్ ఇంట్రెస్టింగ్ హైలైట్స్ అనేవి మాట్లాడుకోవడానికి మేము వచ్చామన్నమాట. అండ్ ఫస్ట్ లేట్ చేయట్లేదు, మీ టైం కూడా వేస్ట్ చేయం, మేము పొద్దున్న చూస్తున్నారు కాబట్టి. వెళ్ళే ముందు మాత్రం మీరు మామూలు ఫస్ట్ టైం చూస్తుంటే దిస్ ఈస్ లాకర్ రూమ్, తెలుగు స్పోర్ట్స్ కాన్వర్సేషనల్ పాడ్కాస్ట్. దిస్ ఈస్ అభినయ్, దిస్ ఈస్ చారి. సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. స్టార్ట్ చేద్దాం. సో లేట్ చేయకుండా వెంటనే T20 మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్. ఎస్, అదేంటో మనకి ఈ టోర్నమెంట్ మనకి రోలర్ కోస్టర్ లా ఉంది. ఎస్, ఫుల్ డామినేషన్, మళ్ళీ ఇట్స్ ఎ సైన్ వేవ్, మళ్ళీ తిరిగి డామినేషన్, మళ్ళీ మనం డామినేషన్. అంటే నెక్స్ట్ మ్యాచ్ పోతా. బట్ నాకేమనిపించిందంటే ఈరోజు మనం బౌలింగ్ తీసుకున్నాం, టాస్ గెలిచి. అదృష్టం నిజంగా ఈరోజు టాస్ గెలవడం అనేది వెరీ క్రూషియల్. ఈ రోజు కాదు, మనం టాస్ గెలవడమే అసలు క్రూషియల్. బట్ ఈరోజు గెలవడం వల్ల ఏమైంది అంటే మంచి ఏం జరిగింది అంటే, మనం ఫస్ట్ బౌలింగ్ వేసాము, అది హై ఆల్టిట్యూడ్లో ఉండే గ్రౌండ్. కొంచెం స్టార్టింగే ఫస్ట్ ఇండియా బౌలింగ్ వేస్తున్న 2 ఓవర్స్కి డ్యూ ఉండే, సో చాలా లాటరల్ మూమెంట్ ఉండింది. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే అన్నగారు వర్స్ట్ బౌలింగ్ వేసారో, ఒకే ఓవర్లో 7 వైడ్లు వేసారో, ఈ మేడ్ అన్ ఎక్సలెంట్ కమ్బ్యాక్. అట్లీస్ట్ ఫస్ట్ 2 ఓవర్స్ అయితే గోల్డ్, బ్యూటిఫుల్ బౌలింగ్. అసలు నువ్వు ఇండియన్ బౌలింగ్ గురించి మాట్లాడుకొని నువ్వు డైరెక్ట్గా హర్షదీప్కి వెళ్ళిపోవడం అనేది నేను హట్ అవుతున్నాను. ఫస్ట్ ఓవర్ హర్షదీప్ వేసాడు కాబట్టి హర్షదీప్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు సరే నీకు కన్సెషన్ ఇస్తాను. నెక్స్ట్ మాత్రం మనం అది వేరు, ఇద్దాం, ఎలివేషన్లు ఇద్దాం. సో హర్షదీప్ చాలా బాగా బౌలింగ్ వేసాడు. అండ్ అసలు ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ లెంత్ లాగా ఇక్కడి నుంచి వెళ్ళి బాల్ అన్ని గుడ్ లెంత్లో పడి అవుట్ స్వింగ్ ఒకేసారి ఇన్ స్వింగ్ అయింది. రీజా హెండ్రిక్స్ అన్నగారు మనకే వికెట్ ఇవ్వడానికి వచ్చినట్టు మళ్ళీ అవుట్ అయ్యారు. అండ్ దెన్ కేమ్ ది మ్యాన్, ద మిత్, ద లెజెండ్ హర్షిత్ రాణా. అసలు హర్షిత్ రాణా ఎప్పుడైతే మన లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ ఫెయిల్ అయిందో, నేను ఆ మ్యాచ్ అవగానే మనం ఇద్దరం ఆడుకున్నాం, ఏంటి మరి నెక్స్ట్ ఏమవుద్ది అంటే, మా అయితే ఏముంది హర్షిత్ రాణాని పట్టుకొస్తారు అనుకున్నాం. హర్షిత్ రాణాని పట్టుకొచ్చిన తర్వాత నేను సరే తీసుకొచ్చారు కదా అనుకున్నాను. సడన్ గా చూస్తే వికెట్ ర్యాంప్ ఆడించాడు ఈరోజు బౌలింగ్. ఇంకా వీఆర్ డీప్లీ సారీ ఫర్ ఆల్ ది ఇది. నేను ఫుల్ అపాలజైజ్ చేస్తే, అమ్మా ఏంట్రా అసలు నాకేం తెలుసు, ఏం చూస్తున్నాను క్రికెట్, అసలు గంభీర్ ఎంత ఆలోచించారంటే హర్షిత్ రాణా గురించి అని అనుకున్నాను. చాలా బాగా వేసాడు హర్షిత్ రాణా, ర్యాంప్ సూపర్ బౌలింగ్. కానీ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ కొట్టించుకున్నాడు, మళ్ళీ మార్కంతో ఒక ఓవర్లో మొత్తం. చాలా ద పాయింట్ ఇస్, నన్ను అడిగితే ఫస్ట్ పవర్ ప్లే బౌలింగ్ గురించి మాట్లాడితే మాత్రం సూపర్ వేసారు ఇద్దరు. ఫస్ట్ 4 ఓవర్స్ వర్ గోల్డ్. యాక్చువల్లీ ఫస్ట్ 4 ఓవర్స్ వర్ గోల్డ్, బట్ ద హోల్ 6 ఓవర్స్ వాళ్ళే బౌలింగ్ వేశారు. 3 ఓవర్స్ హర్షదీప్, 3 ఓవర్స్ హర్షిత్ రాణా. చాలా బాగా బౌలింగ్ వేశారు. అండ్ వాళ్ళు మ్యాచ్ ని మనకి యాక్చువల్లీ సెట్ చేస్తారు. అంటే హర్షిత్ రాణా 2 వికెట్స్ తీసాడు. హర్షిత్ రాణా 2 వికెట్ కూడా, మెయిన్ వికెట్ డికాక్. నువ్వు డికాక్ అని నువ్వు పీకేసిన తర్వాత ఇంకా స్కోర్ లేకుండా నువ్వు డికాక్ పీకేస్తే ఇంకా అంతే. బ్రెవిస్ కూడా యాక్చువల్లీ ఆ ఓవర్లోనే, డికాక్ ని తీసిన ఓవర్లోనే అవుట్ అయిపోవాలి. వరుణ్ చక్రవర్తి రీచ్ అవ్వలేకపోయాడు చూడు క్యాచ్ కి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓవర్ వేయడానికి వచ్చినప్పుడు బ్రెవిస్ ని తీసాడు, పవర్ ప్లేలో సెట్ చేశారు. ఆ తర్వాత నువ్వు అన్నట్టు 4 బౌండరీలు వెళ్ళినాయి. కానీ హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా ఇద్దరు ఈరోజు పర్ఫార్మెన్స్లు నన్ను అడిగితే ఒక్కొక్క పాయింట్ నేను వాళ్ళకి ఎక్కడ తీస్తానంటే, హర్షదీప్ ఒక క్యాచ్ వదిలేశాడు, హర్షిత్ రాణా ఒక క్యాచ్ వదిలేశాడు. మార్క్రమ్ హర్షిత్ రాణాది లైక్ బౌండరీ లైన్ దగ్గర ఉంటాడు, ఈజీగా జడ్జ్ చేయకుండా ముందుకు వచ్చేస్తాడు, అది మళ్ళీ 4కి వెళ్తుంది. అది హర్షదీప్ సింగ్ ఏమో లాంగ్ ఆన్ లో ఉంటాడు. ఈ రోజు ఫీల్డింగ్ అంత బాగా చాలా మిస్ ఫీల్డ్ అయ్యే క్యాచ్. ఐ థింక్ 3 క్యాచ్ డ్రాప్ లా, 3 అయ్యి 3 క్యాచ్ డ్రాప్ అయినాయి. అయ్యా అభిషేక్ ఒకటి వదిలేశాడు, సో క్యాచ్ డ్రాప్ అయినాయి. బట్ కుడోస్ టు అగైన్ వరుణ్ చక్రవర్తి, ఎక్సలెంట్ బౌలింగ్. 4 ఓవర్స్ 11 రన్స్, ఎన్ని వికెట్స్? 2 వికెట్స్, 2.75 ఎకానమీ అంట. 14 డాట్ బాల్ చేశాడు. అసలు నేను సరే వికెట్లు తీసినా సరే నాకు మార్కో యాన్సన్ ఉన్నాడు, ఆడున్నంత వరకు ఇది మళ్ళీ ఉత్తనే స్కోర్ లాక్కెళ్ళిపోతాడు అనుకుంటే నెక్స్ట్ బాల్ బౌల్డ్ చేశాడు. అండ్
వరుణ్ చక్రవర్తి బోల్డ్ చేసినప్పుడు మాత్రం ఎప్పుడైనా ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ, చాలా సాటిస్ఫాక్టరీ. ఎలా అంటే ఇంకా అంటే చాలా ఈజీగా ఎర్రపప్పని చేసి అవుట్ చేసినట్టు ఉంటాయి. వికెట్ పడినప్పుడు పడి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోతాడు అలా అంటాడు. సునీల్ నారాయణ ట్రైనింగ్ లేదు సేమ్. బట్ ఎక్సలెంట్ బౌలింగ్. మన వాళ్ళు కండిషన్స్ ప్రాపర్ గా వాడుకుని 20 ఓవర్లకి 117తో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేశారు. కుల్దీప్ యాదవ్ కూడా మంచి కూడోస్. ఎందుకంటే ఫస్ట్ ఒక ఓవర్ వేసాడు. ఒక ఓవర్ వేస్తున్నారంటే కుల్దీప్కి తీసుకొచ్చి అని అనుకున్నా. 10 రన్స్ ఇచ్చాడు. కానీ 20th ఓవర్ వేస్తూ కూడా he took 2 wickets and he remained with 2 overs లో 12 runs, which is very good. బౌలింగ్ అందరూ బాగా వేశారు మొత్తం. శివం దుబే అన్లక్కీ మ్యాన్. యాక్చువల్లీ శివం దుబే దాంట్లోనే 2 క్యాచ్లు దాంట్లోనే కదా మన 2 క్యాచ్లు వదిలేశారు. యా. సో ఓవరాల్ గా 117 కొట్టారు. ఆ తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ దిగారు. మన వాళ్ళు బ్యాట్ ఫస్ట్ బాల్ 6, ఇంకా స్కోర్ కార్డ్ 0-0 పడకుండానే 6. అది కొత్త నోట్బుక్లు కొన్నప్పుడు ఎగ్జామ్ పేపర్ల పైన హోమ్ అని రాస్తారు చూడు. ఎస్, అలాగా మన అభిషేక్ శర్మ T20 దిగాడంటే సరే 6 కొట్టిన తర్వాత ఇప్పుడు టార్గెట్ ఎంత మంది 6 తగ్గించి చెప్పండి, 6 చేసి చెప్పండి అలాగా. కానీ ఈ రోజు మంచి స్టార్ట్ ప్లేలో శుభ్మన్ గిల్ అవుట్ ఇచ్చేస్తారు ముందు. ఇచ్చిగానే నేను ఏమన్నారే మరీ ఫస్ట్ బాల్, నేను ఇంకా అప్పటి వరకు అనుకుంటున్నాను అసలు ఫామ్ లో లేడు అంతగా, ఆడితే కొద్దిగా అవుతుంది అనుకుంటే ఫస్ట్ బాల్ పోగానే నేను ఇంకా మార్కో యాన్సన్ అని తిట్టుకున్నాను లో ఇంకేంటో. బట్ లక్కీలీ ఎడ్జ్ అయింది. సో పవర్ ప్లే కూడా మనం బాగానే ఆడాం. అభిషేక్ శర్మ డిడ్ వాట్ అభిషేక్ శర్మ డస్. ఆ టార్గెట్ కి చాలు. 194 స్ట్రైక్ రేట్, 3 4s 3 6s అవగొట్టాడు. ఆ తర్వాత ఎప్పుడైతే అభిషేక్ శర్మ వెళ్ళిపోయాడో తిలక్ వర్మ, శుభ్మన్ గిల్ ఒక షెల్లోకి వెళ్ళారురా. ఇంకోటి క్రేజీ ఏంటంటే అభిషేక్ శర్మ ఆడుతున్నప్పుడు శుభ్మన్ గిల్ చాలా ఫ్లూయెంట్ గా ఆడాడు. 4లు పడ్డాయి, ఫ్రీగా ఆడాడు. ఫ్లూయెంట్ అన్నాం మన ఫ్లూయెంట్ ఆడడం. ఫ్లూయెంట్ గానే ఆడతారు. అవునా? ఫ్లూయెంట్ అనే వర్డ్ ఉంది. ఫ్లూయెంట్ అనే వర్డ్ ఉంది అంటారు. ఫ్లూయెంట్ గా ఆడాడు అని అంటారు. సో అరే వికెట్ తర్వాత ఏదో అయింది. దేవర్ లైక్ అరే ఏంటి తొందర ఏంటి చూడండి, సండే కదా లాస్ట్ వరకు చూడండి అన్నట్టు కొన్ని బాల్ తిని అలా 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 ఫైనల్లీ అయితే చేయడం అయితే ఫినిష్ చేశారు. శివం దుబే వచ్చారే కానీ ఇవన్నీ కాదు అని చెప్పి 6 or 4 కొట్టి ఫినిష్ చేశాడు. ఫైనల్లీ గుడ్ గేమ్. యా, ఓవరాల్ గా అయితే. బట్ స్టిల్ ద థింగ్ ఈస్ దట్ సూర్యకుమార్ యాదవ్కి కావాల్సిన ఫామ్ ఇంకా ఫైండ్ చేయలేదు. 2 4లు కొట్టి మళ్ళీ అదే షాట్ అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ ఎక్కువ బాల్ తిన్నాడు, 76 స్ట్రైక్ రేట్. బట్ స్టిల్ ఈ మ్యాచ్ లో పెద్దగా అదంతా అవసరం లేదు కాబట్టి అలా స్టేక్స్ ఏం లేవు కాబట్టి మేనేజ్ చేశాడు. సో మనం 2-1 అప్ ఇన్ ది సిరీస్. సో దాట్ ఈస్ ద ODI సిరీస్. నెక్స్ట్ 2 మ్యాచ్లు ఉన్నాయి ఇంకా. సో ఆ 2 మ్యాచ్లు డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్ మ్యాచ్ వెన్స్డే ఉంది. సో దానికి కూడా వీడియో చేస్తాం. బట్ అక్కడి నుంచి క్రికెట్లోనే అక్కడి నుంచి మూవ్ అయితే ఫస్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 8 టీమ్స్ మిగిలినాయి. 2 గ్రూప్స్లో ఉన్నాయి. ఒక గ్రూప్లోనేమో హైదరాబాద్ ఉంది, ఒక గ్రూప్లో AP ఉంది. సో 2 టీమ్స్ ఆడుతున్నాయి ఇంకా. దే ఆర్ ఇన్ కంటెన్షన్. అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు అన్ని టీమ్స్ 2 మ్యాచెస్ ఆడినాయి. హైదరాబాద్ ఈజ్ టాపింగ్ గ్రూప్ A. సో హైదరాబాద్కి ఫైనల్స్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మరి ఘోరంగా అల్లిబిత్తిరిగా ఓడిపోకపోతే హైదరాబాద్ విల్ క్వాలిఫై ఫర్ ది ఫైనల్స్ హోప్ఫుల్లీ. అండ్ గ్రూప్ బిలో మాత్రం AP ఈరోజు ఒక మ్యాచ్ గెలిచింది పంజాబ్ మీద. బ్రో ఆ మ్యాచ్ లో హేమంత్ రెడ్డి అరే డెబ్యూ చేశాడండి ఈరోజు, తెలుసా? ఫస్ట్ ఇన్నింగ్స్ అంట డెబ్యూ చేస్తాడంట కానీ ఆడలేదు. ఓకే, సో ఇది ఐ థింక్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఇన్నింగ్స్ వెరీ ప్లేడ్. సెంచరీ కొట్టాడు కదా బ్రో. ఒక టైంలో వాళ్ళ స్కోర్ ఏంటో తెలుసా? ఒక టైంలో వాళ్ళ స్కోర్ 55 for 5 56 for 5. అవును. అండ్ చేసే టార్గెట్ ఎంత? 205 చేస్తూ నితీష్ కుమార్ రెడ్డి డక్కు 206 చేస్తూ ఓపెనర్స్ పడిపోయారు మొత్తం. అండ్ హీజ్ అ న్యూ కమర్ స్క్వాడ్ లో. అండ్ దాంతో పాటు అతను అండ్ ప్రసాద్ అయితే ప్రసాద్ చాలా బాడారు, ఇద్దరు బాడారు. క్రేజీ అసలు. సో అసలు రెడ్డి మాత్రం సూపర్ ఆడాడు. 53 balls 109 అంటే 7 6s 11 4s అంటారు.
అంటే లిటరల్లీ ఒక్కడే గెలిపించాడు సింగిల్ ఒంటి చేత్తో. అంతే. సో ఏపీ నెక్స్ట్ మ్యాచ్ భారీగా గెలవాలి. అండ్ వేరే వాళ్ళు కూడా అంటే యాక్చువల్లీ ఏపీకి జార్ఖండ్కి ఉంది మ్యాచ్. సో ఏపీ జార్ఖండ్ ఉంది కాబట్టి అది ఏపీ గట్టికి గెలిస్తే ఛాన్సెస్ ఉంటాయి. బట్ జార్ఖండ్ ఈజ్ ఇన్ ఒక రన్. ఇప్పుడు వరకు సయ్యద్ ముష్తాక్ అలీలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు వాళ్ళు, అన్ని మ్యాచ్లు గెలిచారు. సో జార్ఖండ్ ఒక పీక్ రన్లో ఉంది. ఈరోజు కూడా యాక్చువల్లీ వాళ్ళు ఓడిపోయే మ్యాచే ఎంపీతో 1 ball 3 runs టు విన్. అనికేత్ వర్మ కొట్ల 1 run కొట్టాడు. అనికేత్ వర్మ మొత్తం సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మొత్తం ఈసారి అంతగా వెళ్ళలేదు, పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఇషాన్ బానే ఆడుతున్నాడు. యా ఇషాన్ చాలా బాగా ఆడుతున్నాడు. సో యా లాస్ట్ కి వాళ్ళ మీదకి తెచ్చుకుని అసలు ఓడిపోయారు. అదే జార్ఖండ్ గెలిచారు. ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే ఇప్పుడు హేమంత్ రెడ్డి తను కొట్టాడు కదా, అపారెంట్లీ వెంట్ ఫర్ హీస్ గాన్ ఫర్ SRH ట్రయల్స్ అండ్ ఆల్, అండ్ ఆప్షన్ లో కూడా ఉన్నాడు. ఓకే ఓకే. ఈస్ దేర్, హీ బౌల్ స్పిన్ ఆల్సో. యా హీ బౌల్ స్పిన్. కొంచెం హర్ష్ దుబే టైప్స్. కానీ ఈరోజు లైక్ బేసికల్లీ నెక్స్ట్ దానికి నాకు తెలిసి మరి ఏపీకి ఎంత ఛాన్స్ ఉందో తెలియదు. బికాస్ ఏపీ థర్డ్ ఉంది. ఏపీకి చాలా కాంబినేషన్స్ ఉంటాయి, నెట్ అండ్ నెట్ కూడా బాగాలేదు కాబట్టి చెప్పలేము. మన సయ్యద్ ముష్తాక్ అలీ గురించి మాడుకుంటూ క్రేజియస్ట్ థింగ్, నితీష్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్. ఎస్, ముందు మ్యాచ్ మన మధ్యప్రదేశ్తో ఆడుతున్న మ్యాచ్ మన వాళ్ళు 112 ఎంతకో సర్దీశారు. బట్ నితీష్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ తీసాడు, బాగా అయింది మ్యాచ్ కూడా. 112 కొట్టినా సరే దగ్గర వరకు తీసుకొచ్చారు. సో యా వెరీ షాకింగ్ అసలు. యా యా యాక్చువల్లీ నితీష్ బాగానే వేసాడు. ఈ రోజు కూడా పవర్ ప్లే బౌలింగ్ వేసాడు. ఐ డోంట్ నో వై పవర్ ప్లే బౌలింగ్ వేస్తున్నాడు అని మరి ఏమన్నా చెప్పుంటారు. పవర్ ప్లే బౌలింగ్ వెయ్యి చూద్దాం అన్నట్టు. బట్ యా ఇంట్రెస్టింగ్ అయితే హ్యాపీ టు సీ దట్ హీస్ డూయింగ్ వెల్. సో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ అక్కడ ఉంది. ఇంకా ఈచ్ టీమ్ హ్యాస్ 1 match టు ప్లే. అండ్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ మన నెక్స్ట్ వీక్లీ వీడియో కల్లా అయిపోతుంది. 18th లాస్ట్ అయిపోతుంది. సో మూవింగ్ ఆన్ ఫ్రమ్ దట్ మనకి ఐపీఎల్ ఆప్షన్ వస్తుంది. మీలో కొంతమంది అడిగారు లైవ్ చేయమని. ఇంకా మేము కాంటెంప్లేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇద్దరికి డే జాబ్స్ ఉన్నాయి. సో చూడాలి, మరి ఆలోచిస్తాం ఏం లైవ్ మధ్యాహ్నం మినీ ఆప్షన్ కూడా మధ్యాహ్నం పెట్టారు. మినీ ఆప్షన్ ఏమో మధ్యాహ్నం పెట్టారు, 3 PM నుంచి ఉంది. అండ్ ఆల్సో అంత పూల్ లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ 10 minutes లో కెమెరాన్ గ్రీన్ వీళ్ళందరూ అయిపోయారు అనుకో, ఆ సెట్లు రిలీజ్ చేశారు కదా, ఆ సెట్స్ లో ఫస్ట్ 3-4 sets అయిపోగానే ఇంకా మొత్తం అన్క్యాప్డ్, ఇంకా అంతా నీరసంగా ఉంటది. సో మేము వీడియోలు అయితే చేస్తాం డెఫినెట్లీ. ఆప్షన్ అయితే కవర్ చేస్తూ మీకు నెక్స్ట్ డే మార్నింగ్ వెన్స్డే మార్నింగ్ వీడియో వస్తుంది. బట్ యా ఆప్షన్కి అయితే ఎగ్జైటెడ్. కెమెరాన్ గ్రీన్ ఎంత బ్యాంక్ బ్రేక్ చేస్తాడో తెలియదు నాకు ఎప్పుడు ఇది అవుతుంది. ప్రతి ఆప్షన్ కి ఒక ప్లేయర్ని పట్టుకొని ఈ ప్లేయర్ అందరికంటే హై వెళ్తాడు అంటారు, ఆ ప్లేయర్ ఎప్పుడు వెళ్ళడు. సరే ఇప్పుడైతే మనం నువ్వు 3 players, నేను 3 players పేర్లు చెప్పాలి. హూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు బి ద హైయెస్ట్ బిడ్? 3 people. యా, క్యామ్ గ్రీన్, నాట్ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, క్యామ్ గ్రీన్, నాట్ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, క్యామ్ గ్రీన్, బిష్నాయ్, డఫీ. ఓకే, ఎందుకంటే పవర్ ప్లే బౌలర్స్ అందరికి చాలా టీమ్స్ కావాలి. అండ్ డఫీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. బట్ డఫీకి అట్లీస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫోక్స్ ఉన్నాడు, బెరెండాఫ్ ఉన్నాడు, డ్వార్షెస్ ఉన్నాడు, ఇలాగా జేమిసన్ ఉన్నారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే అదేలే, డఫీ గ్రేట్ ఫామ్ అండ్ డఫీ ఇస్ అ గ్రేట్ ఫామ్ అండ్ ఈస్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్. వాళ్ళ మిగతా ముగ్గురు దే ఆర్ నాట్ యాక్టివ్ అంతగా. సో అర్థమైంది. మాథ్యూ ఫోర్డ్ ఉన్నాడు. సో నాకైతే కెమెరాన్ గ్రీన్, లియామ్ లివింగ్స్టన్, వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ మర్చిపోయాను. ఇప్పుడు డఫీని తీసి వెంకటేష్ అయ్యర్ నేను మర్చిపోయాను. యా, బట్ వీళ్ళు ముగ్గురు అని నేను అనుకున్నాను. ఎందుకంటే నా మైండ్ లో ఫిక్స్ అయిపోయాను వెంకటేశ్వర్ మళ్ళీ కేకేఆర్ అని. ఏమో ఇట్ స్టిల్, బట్ యా వీళ్ళు ముగ్గురు అని నేను అనుకుంటున్నా. సో లెట్ us see. అండ్ ఆల్సో ఈ ముగ్గురులో పక్కా ఇద్దరిని కేకేఆర్ కొనుక్కుంటుంది. ముగ్గురిని కూడా కొనుక్కోవచ్చు, బట్ ఇద్దరిని పక్కా కొనుక్కుంటుంది అనుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్. ఇంకేమైనా ఉన్నాయి క్రికెట్లో? లేదు, అంతే. క్రికెట్లో అంతే. We can move on to the next. We can move on to what happened recently in Hyderabad. I guess it will never happen in Hyderabad again. ఎందుకు అవ్వదు? Messi coming to Hyderabad. మెస్సీ హైదరాబాద్ ఆడతారులే.
హైదరాబాద్కి మెస్సీ వస్తాడు రా తెలియదు కానీ కోల్కతాకి మాత్రం ఎప్పుడు రాడు ఇంకా. బట్ యాక్చువల్లీ కోల్కతాలో జరగడం వల్ల హైదరాబాద్ ఇంకా బెటర్ గా ఆర్గనైజ్ అయిందేమో. అండ్ అంతే గైస్ అభి అక్కడ ఉన్నాడు, హీ వెంట్ టు ఉప్పల్ స్టేడియం టు వాచ్ రేవంత్ అన్న స్కోర్ ద గోల్. దట్ ఎక్స్పీరియన్స్ యెస్టర్డే వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. సరే ఇప్పుడంతా మనం అరే రేవంత్ అన్న ఫుట్బాల్ ఆడుతున్నాడు, అరే ఫన్గా ఉంది అనుకుంటున్నావా, బట్ బ్రో గ్రోయింగ్ అప్ వాచింగ్ మెస్సీ. నా చిన్నప్పుడు నేను ఫస్ట్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు నా ఫస్ట్ డీపీ మెస్సీ. ఓకే, అర్జెంటీనా జెర్సీ వేసుకొని ఫుల్ లాంగ్ హెయిర్ వేసుకొని. సో ఇట్ ఈస్ అండ్ క్రికెటర్స్ యూనో మన ఇండస్ట్రీ యాక్టర్స్ ఇవందరూ అయితే నీవు అనుకోవచ్చు మేబీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ మైట్ సీ దెమ్ అని. బట్ రొనాల్డో మెస్సీలు అందరూ అయితే వాళ్ళ వరల్డే వేరు, ప్రపంచం వేరు. నో ఛాన్స్ దట్ వీర్ గోయింగ్ టు మీట్ అయితే కూడా మనం వెళ్ళి వాళ్ళ మ్యాచ్లకి టికెట్లు కొనుక్కొని ట్రావెల్ చేసి అంత చేస్తే ఉప్పల్ స్టేడియంకి రావడం ఏంటి బాయ్? ఉప్పల్కి రావడం ఏంటి? మన హర్షల్ పటేల్, అభిషేక్ శర్మ మనందరూ ఐపీఎల్ ఆడుకునే గ్రౌండ్ లో లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డిపాల్ రావడం ఏంటి రాండమ్ గా? అందరూ మెస్సీ మెస్సీ అంటున్నారు కానీ సువారెజ్ ఉన్నాడు అక్కడ పక్కన. సువారెజ్ ఉన్నాడు, సువారెజ్ ఎవరు పట్టించుకోవట్లా. అక్కడ ఉన్న పాలిటిషియన్స్ అయితే రోడ్రిగో డిపాల్ ని ఒకడెవరు ఇలా అంటున్నాడు. అసలు అక్కడ ఇష్యూ అయిందే దానివల్ల. మెస్సీ ఏమో అందరికి స్టాండ్స్ దగ్గరికి వెళ్ళి అందరిని ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటుంటే ఒక పాలిటిషియన్, అపారెంట్లీ సమ్ పాలిటిషియన్ విత్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సమ్ పీపుల్ వచ్చి సరౌండ్ చేసి ఫుల్ వాళ్ళ ఫ్యామిలీస్ 10 మంది వచ్చేసి ఫోటోలు అది అంటే అప్పుడు ఇంకా ఫుల్ మెస్ అయిపోయి దే డిసైడ్ టు క్యాన్సిల్. అండ్ వాళ్ళు సీట్లు ఇరుపుకొని ఏదేదో అయిపోయింది, ఆ స్టేడియం మొత్తం గాని ఇంకా ఏదో చేస్తారు దాన్ని. బట్ దానివల్ల ఎస్టర్డే చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. అండ్ ఆల్సో లైక్ ఎంత ఫీల్ అయింది, ఒక సైడ్ అంతా ఫీల్ అయ్యి, ఒక ఇప్పుడు 2 sides, ఒక పెవిలియన్ అండ్ ఇంకో ఎండ్, ఒక 2 sides ఉంటాయి. ఇప్పుడు 2 స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ, బ్లాక్ సైడ్ స్క్రీన్స్ ఉంటాయి కదా. ఈ 2 సైడ్ స్క్రీన్, ఈ మెయిన్ సైడ్ ఒక సైడ్ స్క్రీన్ కి ఇటు సైడ్ మొత్తం వెనక మొత్తం ఫిల్ అయిపోయింది. ఓకే, మొత్తం ఒక 180 degrees ప్లస్ ఇటు సైడ్ ఫిల్ అయింది. ఆపోజిట్ సైడ్ లో పైన మనకి స్టాండ్స్ ఉంటాయి చూడు, అవి తప్ప కింద మొత్తం ఫిల్ అయిపోయి. సో బేసికలీ 75% స్టేడియం వాస్ ఫిల్డ్. అండ్ ఇటు సైడ్ మొత్తం లైక్ ఎంతమంది జనం ఉన్నారంటే ఇంకా లిటరలీ గోల. మీరు వాళ్ళు సింగర్స్ వచ్చి పాడుతున్నా చేసినా యూ వాంట్ మెస్సీ ఎంతసేపు యూ వాంట్ మెస్సీ. బట్ రేవంత్ అన్న వచ్చి ఫుట్బాల్ ఆడారు, ఫుట్బాల్ ఆడి గోల్ కొట్టారు. దట్ ఈస్ వెరీ లైక్ యూ డోంట్ సీ పాలిటిషియన్స్ కమ్ అండ్ డూ దిస్. అండ్ అదేలే ఐ డోంట్ నో, బట్ ఆయన మరీ ఏదో ఫర్ నేమ్ సేక్ ఏమో ఆడకుండా ఆయన వచ్చి పరిగెడుతున్నారు, ఒక గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు, మంచిగా ప్రాక్టీస్ కూడా చేశారు, దానికి మంచిగా అనిపించింది నాకు. అండ్ క్రేజీ పార్ట్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు చూడు, సో నేను తీసుకున్న టికెట్ వాజ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ టికెట్స్. ఓకే, మా ముందు పెట్టారు అది. ఎవరో పాపం ఎక్స్పెన్సివ్ టికెట్ తీసుకున్న వాళ్ళు అటువైపు ఉన్నారు, ఎందుకంటే ఇది సెంటర్ లో పెట్టలేరు కదా. బట్ వీళ్ళు ప్రతి కార్నర్స్ లో రాండోస్ అని అంటారు ఫుట్బాల్లో. అందరూ రౌండ్ గా నించొని లేకపోతే స్క్వేర్ గా నించొని బాల్ పాస్ చేసుకుంటుంటారు, ప్రాక్టీస్ లా చేసుకుంటుంటారు. సో అది స్పాట్స్ లా పెట్టారు ఆల్ అక్రాస్. సో వీళ్ళు ఇక్కడ ఒక 2 minutes ఆడి, అక్కడ ఒక 2 minutes ఆడి, మెస్సీ అందరూ పిల్లలతో చాలా చేశారు. అండ్ గుడ్ థింగ్ వాజ్ నో వన్ కేమ్ అండ్ వాళ్ళు వచ్చి ఫోన్ పెట్టేసి అదేం లేదు. ఎవరైనా వస్తున్నా కూడా ఆయనే వచ్చి రేవంత్ గారు వచ్చి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ మెస్సీని లైవ్ లో చూస్తుంటే భలే ముద్దుగున్నాడు మెస్సీ. అసలు బ్రో మొత్తం నవ్వుతూనే ఉన్నాడు ఇంకా అనుకున్నాను దూరంలో చూసి. అండ్ ఆల్సో మెస్సీకి ఇంగ్లీష్ రాదు కదా, మెస్సీ కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు కానీ బట్ ది డిసైడ్స్ బట్ ఈస్ నాట్ సో ఇది ఫ్లూయెంట్. బట్ స్పానిష్ వాళ్ళకి మెస్సీ స్పానిష్ లో, మెస్సీ అండ్ Rahul Gandhi were having a conversation. I think he might know Spanish maybe. So yeah, it was all manchiga indi. Crazy experience. Yeah. So in football, what else is happening? Premier League, UCL. Football league lo, Premier League lo first మా టీం గురించి మాట్లాడతాను. ఓకే, నిన్న నైట్ అయింది ఆ మ్యాచ్. Wolves తో. అండ్ Wolves are at the bottom of the table. So that is the most easiest match for us అని అనుకున్నాను. వాళ్ళు మొత్తం హరాం బాల్ ఆడడం. ఓకే, నీకు హరాం బాల్ అంటే ఏంటో చెప్పాలి. నీకు హరాం బాల్ అనేది నీకు లెంత్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ బేసికలీ సోషల్ మీడియా టర్మ్స్
ఫుట్బాల్ ట్విట్టర్ టర్మ్స్ లో ఇట్ ఈస్ లైక్ ద వర్స్ట్ ఫుట్బాల్ ఆల్మోస్ట్ యూ కెన్ ప్లే. ఇట్ ఈస్ వెరీ డిఫెన్సివ్. ఇట్స్ అదొక మమ్మల్ని అక్యూజ్ చేస్తుండేవారు, బట్ మేము 3 ఓకే. సో దే డిసైడెడ్ టు ప్లే అది మేము ఫైనల్ స్కోర్ ఏంటో తెలుసా మాది 2-1. మా 2 goals ఓన్ గోల్సే వాళ్ళు కొట్టింది. ఓహో, అంటే ఇట్ ఈస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్లేయింగ్ హరామ్ బాల్. మేము ఆడలేదురా మాకు. ఇప్పుడు మీరు వాళ్ళు హరామ్ బాల్ ఆడి వాళ్ళే డిఫెండ్ ఫస్ట్ గోల్ మేము కొట్టింది సాకా కార్నర్ కొడతాడు, అండ్ దట్ వాస్ అ వెరీ డీప్ కార్నర్. ఎలా అంటే ఆ కార్నర్ తీసుకున్న తర్వాత ఇట్ ఆల్మోస్ట్ వెంట్ ఇన్ టు ద గోల్ డైరెక్ట్లీ. ఇట్ కర్వ్డ్ ఆల్మోస్ట్ వెంట్ ఇన్ టు ద గోల్. ఆ పోల్ తగిలి వెనక్కి వచ్చి గోల్ కీపర్ వీప్ తగిలి వెనక్కి వెళ్ళిపోయింది. సో అలాంటి ఓన్ గోల్. సెకండ్ ఓన్ గోల్ మాత్రం భయంకరం లే వాళ్ళది. ఆ డైరెక్ట్ బాల్ రాగానే ఆడు ఇలా హీ హెడ్ ద బాల్ ఇన్ సైడ్ లోపలికి ఇలా కొట్టాడు, ఇలా హెడర్ ఇచ్చి మేము థ్యాంక్స్. బట్ వాళ్ళ గోల్ బాగా కొట్టారు. బట్ ఫైనలీ ఏదోటి చేసి మేనేజ్ కియా గెలిచాం. ఈ రోజు సిటీ కూడా గెలిచారు. ఈ రోజు అలా పట్టుకున్నాను ఇంద్రాలు అలా ఉన్నారు వెనకతల 2 points గ్యాప్ ఉంది. తర్వాత అంతా అవుతూ ఉంటేలే ఇంకా ఎవరికో ఇట్స్ పై 2 చాలు రెలవెంట్. ఓకే ఓకే. మిగతా లీగ్స్ అని కూడా ఏం జరుగుతుంది? UCL తో అగైన్ మేము టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నాం. ఐ థింక్ 6 games అయ్యాయి అనుకుంటాను. ఓకే. కానీ కొన్ని అయినాయి కదా మిడ్ వీక్ లోనే ఎప్పుడు అయినాయి. రియల్ మాడ్రిడ్ బార్సిలోనా అయింది. రియల్ మాడ్రిడ్ రియల్ మాడ్రిడ్ మ్యాన్ సిటీ అయింది. మ్యాన్ సిటీ అయింది. మ్యాన్ సిటీ వన్ ద మ్యాచ్. ఇంకేమన్నా పెద్ద మ్యాచ్లు అయినాయా? UCL పెద్దగా అంటే ఇంత పెద్ద మ్యాచ్ ఏం అవ్వలేదు వీళ్ళు తప్ప. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే జాబీ అలోన్సో హూ ఇస్ ద మేనేజర్ ఆఫ్ రియల్ మాడ్రిడ్, హీ వాజ్ అండర్ క్రేజీ ప్రెషర్ బికాస్ వాళ్ళు UCL లో ఓడిపోతున్నారు మ్యాచెస్. లాలిగాలో కూడా కొద్దిగా బిస్కెట్ అవుతుంది కాబట్టి. బట్ దే ఆర్ ఈ టీమ్స్ రియల్ మాడ్రిడ్ లైక్ యునో ఫుల్ లైక్ ప్రాప్ ఇంకా క్రేజీ టీమ్స్ ఉంటాయి చూడు రియల్ మాడ్రిడ్. వీళ్ళకి ఏంటంటే కొంచెం బ్యాడ్ స్టఫ్ వచ్చిందనుకో థింగ్స్ విల్ స్టార్ట్ షేకింగ్. వాళ్ళు ఫ్యాన్స్ బోర్డ్ అంతా ఇట్ బికమ్స్ వెరీ. ఆర్సెనల్ వన్ అగైన్స్ క్లబ్ బ్రూజ్ ఏమంటారు? వద్దులే ఎందుకులే నువ్వేమంటావు? వద్దులే నేను నీకు కూడా తెలియదు చెప్పురా సరిగ్గా. ఓకే. అది PSG డ్రూ అగైన్స్ అథ్లెటిక్ క్లబ్. ఓకే. సో ప్రస్తుతానికి అయితే ఆర్సెనల్ టాప్ లో ఉందంట UCL లో కూడా. ఎస్ సార్. అండ్ ప్రీమియర్ లీగ్ UCL మొత్తం మన డామినేషన్. గోయింగ్ బ్యాక్ టు దిస్ థింగ్, నిన్న ఈవెంట్ అయింది కదా, అందరూ కొంతమంది బార్సిలోనా జెర్సీస్ వేసుకొచ్చారు, మిగతా అందరూ అర్జెంటీనా జెర్సీస్ వేసుకొని, లేకపోతే బయట ఫుల్ అర్జెంటీనా జెర్సీస్ అమ్మితే అందరూ అక్కడ జెర్సీస్ వేసుకొని మొత్తం బ్లూ అండ్ వైట్ స్టేడియం ఉంది. నేను ఆర్సెనల్ జెర్సీ వేసుకొని వెళ్తే అందరూ ర్యాండమ్గా ఎప్పుడైనా ర్యాండమ్ నడుస్తుంటే వెళ్తూ అని చెప్పి ఒక అదొరాంటి నవ్వు లైక్ అని చూపిస్తాం. సర్లే ఈ సోగి. ఇప్పుడు అండ్ ఫుట్బాల్లో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు FIFA వరల్డ్ కప్ వస్తుంది కదా. FIFA వరల్డ్ కప్ లో ఇప్పుడు US లో అవుతుంది, US మెక్సికో అంతా కెనడా పార్ట్లో టికెట్ రేట్స్ ఆర్ అట్ ఆల్ టైమ్ హై. ఫుట్బాల్ కి కంట్రీ కదా, దీనికి పిచ్చి ప్యాషనెట్ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ ఉందనుకో, ఇంగ్లాండ్ లో పీపుల్ విల్ ట్రావెల్ టు US, స్టే ఫర్ ది ఎంటైర్ వరల్డ్ కప్ అంటిల్ దర్ టీమ్ గెట్స్ నాక్డ్ అవుట్. అండ్ మొత్తం ప్రాపర్ ఒక ఎలా అంటే నీకు ఒక స్టేడియంస్ లో నీ ఫ్యాన్స్ మెయిన్ కల్ట్ ఫ్యాన్స్ అందరూ ఒక దగ్గర ఉండి ఫుల్ టీ-షర్ట్లు వేసి మొత్తం వేసుకొని అడవిడేస్తారు. అలా గ్యాంగ్ మొత్తం వెళ్తారు. అదేలే ఇప్పుడు యాషెస్ లో ఆర్మీ ఎలాగైతే ఆస్ట్రేలియా ట్రావెల్ చేసి దే కీప్ ప్రమోటింగ్ అండ్ సపోర్టింగ్. లాస్ట్ ఇయర్ ఖతార్ లో దానికి if they attended all the games from first game till the final, it would have costed them around 1,000 euros, 1,003 euros, which is very expensive. But వాళ్ళు డబ్బులన్నీ సేవ్ చేసుకొని పిల్లలకి ఫుడ్ ఉందా లేదా అంటే ఫుట్బాల్ వాళ్ళకి ఆ లెవెల్ పిచ్చి. ఈసారి ఎంత అవుతుంది తెలుసా? 5,400 5,500 euros. సో లాట్ ఆఫ్ పీపుల్ 5 times more and 5,000 euros అంటే ఎంత బ్రో, చాలా ఎక్కువ అది. సో దే ఆర్ డిసైడింగ్, సో మెనీ పీపుల్ ఆర్ డిసైడింగ్ టు నాట్ ఈవెన్ ట్రావెల్ ఫర్ ద వరల్డ్ కప్ బికాస్ ఇట్ ఈస్ అన్అఫోర్డబుల్. వెరీ సో మ్యాచ్ స్టఫ్. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా
సిగ్నిఫికెంట్ థింగ్స్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి అయితే. మోస్ట్లీ ఈరోజు వాంకడేలో ఇప్పుడు అయింది సునీల్ చెట్రి అండ్ మెస్సీ టూర్, మళ్ళీ వాంకడే సచిన్ వచ్చారు. సచిన్ 10-10 ఇద్దరు కలిసి. మెస్సీ మెట్ సచిన్ అండ్ మన చిన్నప్పుడు అనుకునే సునీల్ చెట్రి కూడా ముంబైలోనే కలిసారా? ముంబైలోనే వాంకడేలోనే. Okay. మనం చిన్నప్పుడు అనుకున్నాం కదా 10 వేసుకునే వాళ్ళందరూ బెస్ట్ ప్లేయర్స్, అన్ని స్పోర్ట్స్ లో బెస్ట్ ప్లేయర్స్ 10 వేసుకుంటారు. అలా 2 వరల్డ్స్ కలిసి జెర్సీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. Nice. అండ్ సునీల్ చెట్రి ఆల్సో కేమ్, సో ఇట్ వాస్ వెరీ నైస్. సో యా, ఫుట్బాల్ కి దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దాట్స్ ప్రెటీ మచ్. అంటే మేము ఈ మధ్యన నాకు తెలిసి టెన్నిస్ ఏం కవర్ అవ్వట్లే, బట్ చెస్లో అయితే జరుగుతుంది. ఒక టోర్నమెంట్ జరుగుతుంది వేర్ విషి ఆనంద్ ఈస్ ప్లేయింగ్ అండ్ ఆల్. కానీ రీసెంట్గా ఈ వీక్ ప్రజ్ఞానంద ఉంటాడు కదా, ప్రజ్ఞానంద క్వాలిఫైడ్ ఫర్ క్యాండిడేట్స్. కానీ ఈ ఇయర్ ఇండియా నుంచి, అంటే ఈ టైం ఇండియా నుంచి ప్రజ్ఞానంద ఒక్కడే క్వాలిఫైయర్స్కి, అదే క్యాండిడేట్స్కి క్వాలిఫై అయ్యాడు. క్యాండిడేట్స్ అంటే ఏం లేదు గైస్, క్యాండిడేట్స్ అంటే ఒక ఫ్యూ చెస్ ప్లేయర్స్ ఒక టోర్నమెంట్ ఆడతారు. ఆ టోర్నమెంట్లో ఎవరైతే గెలిచారో వాళ్ళు వరల్డ్ ఛాంపియన్తో ఫైట్ చేయడానికి కంటెండర్ అవుతారు. దాన్నే క్యాండిడేట్స్ టోర్నమెంట్ అంటారు. లాస్ట్ టైం అది గుకేష్ అక్కడి నుంచి వెళ్ళి వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచి వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ టోర్నమెంట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు గుకేష్తో ఆడతారనమాట. సో ప్రజ్ఞానంద క్వాలిఫై అయ్యాడు ఆ క్యాండిడేట్స్ టోర్నమెంట్కి. అర్జున్ ఇంకా క్వాలిఫై అవ్వలేదు. ఐ గెస్ హీ విల్ నాట్ బీ. సో దాట్స్ ప్రెటీ మచ్ ఇట్ ఈస్. ఇంకేముంది, జాన్ సీనా. యా, ఇంకొక అంటే స్పోర్టింగ్ వరల్డ్ అనాలో ఏమనాలో తెలియదు కానీ ప్రో రెజ్లింగ్, ఎంటర్టైన్మెంట్ రెజ్లింగ్ వరల్డ్లో మాత్రం ఇది ఒక ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అని చెప్పాలి. టు సింప్లీ పుట్ ఇట్, మీలో ఎంతమందికో తెలియదు కానీ నా చిన్నప్పుడు నాకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళు ఎలాగో జాన్ సీనా కూడా అలాగే. జాన్ సీనా ఈజ్ ఏ స్టార్ ఫర్ మీ, యూ కాంట్ సీ మీ అనేవి ఎన్నిసార్లు చేశానో, మా తమ్ముడి గాడికి ఎన్నిసార్లు యాటిట్యూడ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చానో నాకే తెలియదు. సో ఇంకా చిన్నప్పుడు అసలు లైఫ్లో నీ ఎయిమ్ ఏంట్రా అంటే ఒక్కసారి జాన్ సీనాని చూడాలి, ఒక్కసారి ఒక WWE ఛాంపియన్షిప్ బెల్ట్ ఉండేది, ఇలా తిప్పితే గిర్రని తిరిగేది బెల్ట్, ఆ బెల్ట్ కొనుక్కోవాలి. సో ఇలా ఉండేది అనమాట. హ్యూజ్ ఫ్యాన్. చిన్నప్పుడు డ్రీమ్ లన్నీ అలాగే ఉంటాయి. అది కానీ తర్వాత గ్రో అయ్యే కొద్దీ మెల్లిమెల్లిగా యాక్టింగ్. చిన్నప్పుడు మా మమ్మీ చెప్పేవారు, అరే వాడిని అంత కొట్టి వాడు పడిపోయిన తర్వాత ఎలా లెగుస్తున్నాడు అనుకున్నారా, అవన్నీ కాదు అని చెప్పి బాగా ఫాలో అయ్యేటోళ్ళం. బట్ యా, జాన్ సీనా రిటైర్డ్ ఫ్రమ్ WWE, మొన్న ఫైనల్ మ్యాచ్ ఆడాడు. నువ్వు ఫాలో అవుతున్నావా? నేనైతే చాలా అసలు నేను మొత్తం దాన్ని ఏమంటారు, నేను కూడా జాన్ సీనా ఆడుతున్నాడు అని చెప్పి మళ్ళీ అదంతా చూశాను. సో దేర్ వాజ్ అపారెంట్లీ టోర్నమెంట్ దట్ వాజ్ హెల్డ్, అక్కడి నుంచి గెలిచిన అతను జాన్ సీనాతో మ్యాచ్ ఆడడానికి. నేను అదే గంతర్ అంటే నేను గంతర్ అని కిక్ బటర్స్ కిల్ అంటాడు కదా, సో ఆ గంతర్ అనే యాక్చువల్లీ మ్యాచ్ మంచిగా జరిగింది. మ్యాచ్ మంచిగా జరగడంలో అండ్ లైక్ నేనేమనుకున్నానంటే జాన్ సీనా ఒక మ్యాచ్ గెలిచేసి ఒక హైలో ఎండ్ చేస్తారని, బట్ అలా అవ్వకుండా జాన్ సీనా యాక్చువల్లీ ట్యాప్డ్ అవుట్. ఆ మొమెంట్ కొంచెం ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా చక్కర్లు కొడుతుంది కానీ ఆ మొమెంట్లో అల్టిమేట్లీ వెన్ జాన్ సీనా, అంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ ఆల్ స్క్రిప్టెడ్, బట్ వెన్ జాన్ సీనా రియలైజ్ దట్ ఓకే దిస్ ఈజ్ మై టైమ్, హీ జస్ట్ గివ్స్ ఎ స్మైల్ అండ్ దెన్ హీ ట్యాప్స్ అవుట్. అప్పటికి కూడా హీ వెయిట్స్ ఫర్ లైక్ 6-7 seconds అలా వెయిట్ చేస్తుంటాడు. సో దాని తర్వాత లైక్ స్మైల్ చేస్తాడు, చిన్న స్మైల్ చేసి జస్ట్ ట్యాప్స్ అవుట్. బట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ థింగ్ టు సే దట్ ఐఎమ్ డన్, మై టైమ్ ఇస్ డన్, ఐఎమ్ కంటెంట్ విత్ దిస్ అని చెప్పి అందరూ వచ్చి అందరూ మంచి ఫేర్వెల్ ఇచ్చారు. చాలా అంటే లైక్ ఏమో ఇప్పుడు ఎమోషనల్ అనిపించట్లేదు కానీ ఇట్స్ నాస్టాల్జియా. జాన్ సీనా వాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ ఫర్ షూర్, అండ్ హిస్ టైమ్ ఇన్ WWE ఈస్ క్రేజీ పార్ట్. అంటే నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జాన్ సీనా అలాగే ఉన్నాడు. యా, బట్ యా, ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా మ్యాన్. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు జాన్ సీనా కూడా ఇప్పుడు నేను ఫస్ట్ టైం నా లైఫ్లో దీని పేరేంటి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ చూసింది జాన్ సీనా. ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అన్ని కలర్స్ లో ఉండి క్రాస్ అయి ఉండదు, క్యాప్స్, ఈ బ్యాండ్స్ అండ్ ఆల్సో జీన్స్ షార్ట్స్ వేసుకునేవాడు.
సో జీన్స్ షార్ట్ అనేది నా లైఫ్ లో నేను జాన్సన్ వేసుకున్నాడు కాబట్టి కొనుక్కున్నా చిన్నప్పుడు. నేను లిటరలీ డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు ఆపేసానంటే రే మిస్టీరియో రిటైర్ అయిపోయి ఆపేసాను. ఎందుకంటే నా ఫేవరెట్ రెస్లర్ Mysterio ఇంకా ఆడుతున్నాడు. రే మిస్టీరియో. తర్వాత ఏదేదో అయింది, రే మిస్టీరియో కొడుకొచ్చాడు, రే మిస్టీరియో మధ్యలో వీళ్ళిద్దరికి పట్టలేదు, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, ఏదేదో మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో లోగన్ పాల్ వచ్చాడు, ఏదేదో అవుతుంది డబ్ల్యూడబ్ల్యూ మాత్రం. బట్ నాకు ఎందుకో వెన్ ఐ కీప్ ఫాలోయింగ్ లోగన్ పాల్ అప్పుడప్పుడు అది చూస్తున్నప్పుడు మొత్తం అవుతున్నప్పుడు మళ్ళీ ఐ సార్ట్ ఆఫ్ వాంట్ టు యాక్టింగ్ అని తెలిసిన జస్ట్ ఫర్ దట్ స్టోరీ లైన్, జస్ట్ ఫర్ దట్ స్టోరీ ఐ వాంట్ టు అగైన్ గో బ్యాక్ ఇన్, మేబీ ఐల్ గెట్ ఇన్ టు ఇట్ మళ్ళీ. బట్ మీరు ఎవరన్నా మిస్ అయితే ఆ మూమెంట్ మేము ఇందాక చెప్పినట్టు రెడిట్ లోనే ఎక్కడో చూసాను నేను ఆ మూమెంట్. ఇట్ వాస్ కొంచెం ఎమోషనల్. ఇప్పటికి ఇంకా ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడున్న మంచి రెస్లర్, మీ ఫేవరెట్ రెస్లర్స్ ఎవరో కామెంట్ చేయండి. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు హీరో సైడ్, వైట్ సైడ్ ఎవరున్నారో, హీల్ ఎవరో చెప్పండి. ఆల్సో ఇంకొక హీల్ ఉండేవాడు ద మోస్ట్, అసలు ఓకే ఆన్ కౌంట్ ఆఫ్ 1 to 3 ఐ గెస్ యూఆర్ గోయింగ్ టు సే ద సేమ్ గై. హూస్ యువర్ ఫేవరెట్ హీల్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూ? 3, 2, 1 రాండీ ఆర్టన్. ఇద్దరికి వాడు మెంటలోడు, వాడు అసలు నిజంగానే వెళ్ళలాగా ఉండేవాడు. వాడు వెనక నుంచి ఇలా వచ్చేవాడు. నేను అక్కడ యూఎస్ లో షూటింగ్ అవుతుంటే నేను ఇంట్లో కూర్చొని ఉనికేది నాకు. సో అసలు క్రేజీ గైస్, క్రేజీ టైమ్స్ అవి. సో దాట్స్ ప్రెటీ మచ్ ఇట్ అంతే. సో అంతే, దట్ ఇస్ ప్రెటీ మచ్ ఇట్. జరిగిన ఈ వీక్ జరిగిన స్పోర్ట్స్ అన్ని కవర్ చేసామని అనుకుంటున్నాం. మేము యాక్చువల్లీ ఎవ్రీ వీక్ ఒక వీక్లీ రౌండప్ చేద్దామని అనుకుంటున్నాం, నో మ్యాటర్ వాట్. అందుకే మ్యాచ్ రీక్యాప్తో పాటు వీక్లీ రౌండప్ చేసాము. సో వస్తూ ఉంటాయి వీక్లీ కూడా. అండ్ ఈ వీక్ నెక్స్ట్ వచ్చే వీక్ ఆప్షన్ ఉంది కాబట్టి పక్కా వీడియోలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ క్రికెట్, బట్ అన్నీ మాట్లాడుకుంటాం. బట్ ఆప్షన్ ఉంది కాబట్టి రపరపలాడిద్దాం. సో గైస్, దిస్ ఈజ్ లాకర్ రూమ్. సబ్స్క్రైబ్ కరో. అండ్ నచ్చితే మాత్రం ఇక్కడ వరకు వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. హైప్ మాత్రం కంపల్సరీ ప్లీజ్. త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ, దిస్ ఈజ్ అభినయ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్స్.